స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. విశాఖలో గరుడ అయోధ్య రామ మందిరం సెట్ వివాదాస్పదంగా మారింది ఇప్పుడు. అయితే దీని నిర్వాహకులు దీని మీద వెచ్చించి అర్ధాంతంగా దీని మీద డబ్బులు సంపాదించి వీళ్ళు మొత్తం అంతా క్యాష్ చేసుకుందాం అని చెప్పి మొత్తం అంతా వ్యాపార ధోరణిలో ఉన్నారు. అయితే ఈ నేపథ్యం ఎలా ఉంటే, మరో నేపథ్యంలో వీళ్ళు 2,999 రూపాయల టికెట్ కళ్యాణానికి పెట్టి భద్రాచలం శ్రీరామచంద్ర ఆలయం దగ్గర నుంచి ఈ పురోహితులు వస్తున్నారు, ఆయనతో కళ్యాణం చేయిస్తామని చెప్పి మొత్తం భారీగా టికెట్లు జారీ చేసి వసూలు చేస్తున్న నేపథ్యంలో భద్రాచలం ఈవో రమాదేవి అయితే విశాఖ 3 టౌన్ పోలీసులు అయితే ఆశ్రయించారు, కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేశారు. మనం చూడొచ్చు ఇప్పుడు భద్రాచలం అయోధ్య నమూనా దేవాలయం విశాఖ ఆర్కే బీచ్, పామ్ బీచ్ హోటల్ దగ్గర అయితే పెట్టారు. అయితే ఇది వివాదాస్పదంగా మారుతుంది. శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం నమూనా సెట్ దగ్గర ఉన్నాయి. అయితే మనం రాముడు పేరు చెప్పి దేవుడికి శటకోపం పెడుతున్న శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం సెట్ నిర్వాహకుడు దుర్గాప్రసాద్ అనే వ్యక్తి. అయితే విశాఖలో మాదిరిగా ప్రయోగాల్లో రాముడు సెట్ వేసి పూజల పేరిట వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి బొద్ద గణేష్ అనే వ్యక్తి నుండి 32 లక్షలు వసూలు చేసిన ఈ ప్రబుద్ధుడు వ్యాపారం కోసం తెలియదు అని చెప్తున్న గణేష్ అనే వ్యక్తి నుండి లక్షల వసూలు తన దుర్గాప్రసాద్ మోసగించినట్లయితే ఆరోపణలు అయితే ఇప్పటికే చేశారు. అయితే దీని తవ్వికొలిది అన్నీ బోల్డ్ పుట్టలుగా బయటపడుతున్నాయి. అయితే గణేష్ అనే వ్యక్తి వద్ద నుండి సొమ్ములు చేతికి వచ్చిన తర్వాత ముఖం చాటేశాడు ఎవరైతే ఈ నిర్వాహకుడు ఉన్నాడో దుర్గాప్రసాద్. అయితే సనాతన ధర్మం వ్యాపారంలో సామ్రాజ్యంగా మార్చుకొని గనుడ ఈ దుర్గాప్రసాద్ అని చెప్పాలి. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, హిందువులు అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న విశాఖలో ఏర్పాటు చేసిన శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం సెట్ నిర్వాహకులు. అయితే ఈ నేపథ్యంలో ఈ నిర్వాహకుల మీద అనేక ఆరోపణలు అయితే వెల్లువెడుతున్నాయి. విశాఖ సాగర్ తీరంలో రామమందిరం సెట్ ద్వారా టికెట్ ఇతర హుండీ కానుకల రూపంలో వ్యాపారంలో కోట్లు గడిస్తున్నారు నిర్వాహకులు. అయితే ఇటీవల విశాఖలో ఏర్పాటు చేసిన శ్రీ గరుడ అయోధ్య రామాలయం సెట్ నిర్వాహకులపై నూతన 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భద్రాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి రమాదేవి. అయితే మనం చూడండి, ఇప్పుడు గర్భాలయంలో స్వామివారి ఈ విగ్రహం వద్ద అయితే ఉన్నాం. అయితే ఈ నెల 29న సీతారాముల కళ్యాణం చేస్తున్నట్టు, ఆ కళ్యాణానికి భద్రాచలం ఆలయ ఆస్థాన పండితులు వస్తున్నట్టు ప్రచారం చేశారు. ఇప్పటికే నిర్వాహకులు ప్రచారం చేసి 2,999 రూపాయల టికెట్ అయితే నిర్ణయించి మొత్తం టికెట్లు అయితే అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. అయితే తమకు ఎటువంటి సమాచారం లేకుండా ప్రచారం చేసినందుకు ఫిర్యాదు చేశారు భద్రాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి రమాదేవి. అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖ 30/87 ప్రకారం నియమ నిబంధనలకు విరుద్ధంగా అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు భద్రాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈవో రమాదేవి. అయితే కళ్యాణం పేరిట 2,999 వసూలు చేస్తున్న నిర్వాహకులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ 3 టౌన్ పోలీసులకి అయితే ఫిర్యాదు చేశారు రమాదేవి. అయితే రాముడి దేవాలయంలో సెట్టింగ్ అంశం, అక్కడ జరుగుతున్న వ్యవహారాలు వివాదాస్పద నేపథ్యంలో ఈరోజు బుధవారం 11 గంటలకు హిందూ సంఘాల నాయకులు, స్వామీజీలు కలిసి సెట్టింగ్ వేసిన ప్రాంతానికైతే సందర్శించి వాస్తవాలు తెలుసుకొని మీడియాకైతే వివరిస్తారు. అయితే ఇది వివాదాస్పదంగా గత 2 నెలలుగా అయితే దీని మీద వివాదాస్పదంగా 2 నెలల నుంచి అయితే చేసుకున్నారు. అయితే అనుమతులు తీసుకున్న కొన్ని రోజులకి కాకుండా మిగతా కొన్ని రోజులు అయితే వీళ్ళు ఎక్స్టెండ్ చేశారు, వీళ్ళు పెంచుకుంటూ వెళ్ళారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మొత్తం పవర్ సప్లై దగ్గర నుంచి ఈ స్టాల్స్ దగ్గర నుంచి అలాగే అన్ని నేపథ్యంలో అన్నీ వివాదాస్పదంగానే మారింది. దాంట్లోనే అవకతవకలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మొత్తం ఎవరైతే ఈ భద్రాచలం ఈవో రమాదేవి అయితే ఫిర్యాదు మేరకు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారో అప్పటి నుంచి ఒకటిగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మీడియాను ఆశ్రయించడం అలాగే బయటికి రావడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు స్వామీజీలు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఇక్కడ ఎందుకు ఈ ప్రచారాలు జరుగుతున్నాయి, అసలు ఏం సంగతి అని చెప్పి మొత్తం అంతా తెలుసుకొని మీడియాకు మరికొద్ది సేపట్లో మీడియాకి అయితే వివరించేందుకైతే ఈ సనాతన ధర్మకు సంబంధించి స్వామీజీలంతా మన హిందూ ధర్మ రక్షిత స్వామీజీలంతా మొత్తం అంతా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ మొత్తం అంతా చూసి ఏంటి విషయాలని చెప్పి మీడియాకి అయితే వివరించే ప్రయత్నం అయితే చేస్తారు మరో గంటలో. ఈ నేపథ్యంలో మొత్తం మనం ఇప్పుడు ఈ దేవాలయం వద్ద అయితే ఉన్నాం. ఈ జరిగిన సంఘటన అన్నిటికీ అసలు దుర్గాప్రసాద్ ఏం చెప్తారు,
అది స్వామీజీకి ఎటువంటి సమాధానాలు ఇస్తారు అని చెప్పి మొత్తం విశాఖలో అయితే ప్రజలంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అయితే మరో గంటలో జరగబోయే ఈ స్వామీజీ విజిట్ కోసం అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు. విజిట్ చేసి మొత్తం ఇక్కడ ఏ ఇష్యూస్ ఉన్నాయి, ఎందుకు ఇవన్నీ బయటకు వస్తుందని చెప్పి ఇవన్నీ తెలుసుకొని స్వామీజీలు, హిందూ పరిరక్షిత స్వామీజీలు అయితే మట్టుకి కంపల్సరీగా మరో గంటలో అయితే ఇవన్నీ సందర్శించి మీడియాకి అయితే వెల్లడిస్తారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రామన్ కుమార్తో శివరామకృష్ణ, RTV, విశాఖ గరుడ అయోధ్య రామ సెట్ వద్ద నుంచి. అందరికీ ముందుగా పోలీస్ శాఖ వారికి, మీడియా మిత్రుల వారికి నా నమస్కారములు. నా పేరు బుద్ధ గణేష్. కాకినాడ జిల్లా ఏలూరు మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన వ్యక్తిని. మంగళపురం చెందిన వ్యక్తి. కాకినాడ జిల్లా తుని దగ్గర అన్నవరం అనే గ్రామంలో ఉండే వ్యక్తి. ఆ మంగళపురం చెందిన వ్యక్తి చేతిలో నేను అతి దారుణంగా మోసపోయాను. ఆ విషయమే ఈ వీడియో రూపంలో మీకు అందరికీ చూపిద్దామని చెప్పి చేస్తున్నాను. ఇతను నాకు గతంలో 2024 జనవరిలో ధ్వజస్తంభం ఒక గుడికి ఇవ్వాలి మా గ్రామంలో అని చెప్పి నా ద్వారా నన్ను కలిస్తే నేను దానికి ఫారెస్ట్ అధికారిని కలిసి ఫీజు కట్టించి ఆ యొక్క ధ్వజస్తంభం కన్నా నేను ఏర్పాటు చేయించాను. దాని ద్వారా అప్పటి నుంచి నాది ఒక కూరగాయల షాపు. ఆ కూరగాయల షాప్ దగ్గర వచ్చి నాకు చీటికి మాటికి నాకు కలవడం చేయడం, వ్యాపారం అలా బాగుంటుంది ఇలా బాగుంటుంది ప్రతిదీ నాకు చెప్పేవాడు. నేను కూడా ఓనవాడిని ఏమో చెప్తానులే అనుకున్నాను. తర్వాత నన్ను అత్యంతంగా మోసగించే విధంగా నా దగ్గర మంచి ప్లాన్ ఉంది అని చెప్పి నన్ను మోసగించే ప్లాన్ మన ఊరి దగ్గర ముందే ప్లాన్ వేసుకుని దగ్గరికి వచ్చి, గణేష్ నువ్వు ఇక్కడ ఎప్పుడు ఈ కూరగాయల వ్యాపారం ఏం చేస్తావు, మేళ మంచి వ్యాపారం జరుగుతుంది, మంచి వ్యాపారం అక్కడ నేను రామ మందిరాన్ని సెట్ వేస్తున్నాను అని చెప్పి చిన్న పేపర్ మీద నాకు రోజుకి ఇంత అమౌంట్ వస్తుంది చెప్పి పేపర్ మీద లెక్కేసి చూపించాడు. కానీ నాకు ఈ వ్యాపారం అనేది కూడా నాకు తెలియదన్యా, నాకు 30కి 50 ఇస్తాను చెప్పాడు. నన్ను అప్పుడు తీసుకెళ్ళిన తర్వాత 32 లక్షలు ఖర్చు పెట్టించాడు సుమారు. ఆ తర్వాత నా డబ్బులతోనే అక్కడ మేళాలో సెట్ వేయించుకున్నాడు. నా డబ్బుల్ని మళ్ళీ 2 విధాలుగా ఇక్కడ వైజాగ్లో కూడా సెట్ వేసి వాడుకున్నాడు. 2 నెలలుగా నాకు ఆ చుట్టూ దొరకకుండా తిరుగుతున్నాడు ఇతను ఎవరి చేతిలో మనం ఎవరో మోసపోకూడదు. అదేవిధంగా పోలీసు వారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. 2-3 నెలలు నన్ను వాడుకుని ఆ కుంభమేళలో నన్ను ఆరోగ్యం క్షీణించిన నన్ను పట్టించుకోకుండా వదిలేశాడు. నేను అక్కడి నుంచి హైదరాబాద్కి నేను చెల్లెళ్ళు పెట్టుకుని బస్సు మీద వచ్చి అక్కడ మా చుట్టాల ఇంటి దగ్గర నేను దగ్గరుండి అక్కడ నన్ను ఒక ICU అమేద హాస్పిటల్ జాయిన్ చేశారు పటాన్ చెరువులో. అక్కడ నేను ఉండి నా ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఈ వ్యక్తికి ఇచ్చిన డబ్బులు నేను అడుగుతుంటే నా ఫోన్ కట్ చేయడం, నన్ను బ్లాక్ చేయడం చేశాడు. ఎంత ప్రయత్నించినా నాకు ఎక్కడ దొరకలేదు. కానీ నేను నిన్న మన కాకినాడ జిల్లా SP ఆఫీస్ గారికి నేను నిన్న గ్రీవెన్స్ ఇచ్చిన ఇతను కంప్లైంట్ ఇచ్చాను. ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి నేను మోసం చేసిన వ్యక్తి. ఇతను ఫోటో చూసి ఎవరో కూడా మీరు మోసపోకండి. ఇతను చాలా అతి క్రూరంగా మనుషుల దగ్గర డబ్బులు ఎలా వీడిచ్చి సంపాదించాలనే విషయం తెలుసు. కాబట్టి మీరు కూడా ఎవరో మోసపోకండి. నాకు తగినంత సాయం పోలీసు వారు నాకు చేస్తారని నేను మరీ కోరుకుంటున్నాను. పోలీసు వారు నాకు, మీడియా వారు నాకు తగినంత సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.